హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఈ రోజు వీడియో ఏంటంటే రేషన్ కార్డ్ సర్వర్ డిసెంబర్ 2వ తారీఖు నుంచి ఓపెన్ అవుతుందని చెప్పాము. నేను కూడా చెప్పానండి, కానీ ఓపెన్ అవ్వలేదు. ఎందుకు ఓపెన్ అవ్వలేదు? చాలా మంది ఫేక్ న్యూస్ అని, చాలా మంది ఇదని అదని చాలా మెసేజెస్ పెట్టారు. సచివాలయాలకు వెళ్ళి కనుక్కున్నారు చాలా మంది. అలాగే మా మీ సేవ కూడా చాలా మంది వస్తున్నారండి. కానీ ఏంటంటే అసలు 2వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది రేషన్ కార్డ్ సర్వర్. అలాగే 28వ తారీఖు వరకు లాస్ట్ డేట్ అని కూడా మనకి సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్లోని కానివ్వండి, పేపర్ వైజ్గా అంటే న్యూస్ పేపర్లోని అన్నిట్లో కూడా వచ్చిందండి. రావడం అయితే ఖచ్చితంగా వచ్చింది, కానీ ఎందువలన ఆగింది అని అన్నది మాత్రం అది ఫేక్ అని మాత్రం వెంటనే డిసైడ్ చేసేయకండి. ఎందుకంటే కనుక రేషన్ కార్డ్ సర్వర్ అన్నది ఇది కొత్త కాదండి. ఇది కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా కూడా రేషన్ కార్డ్ సర్వర్ ఓపెన్ చేస్తారు. ఎందుకంటే చాలా మందికి మ్యారేజెస్ అయ్యి ఉన్నాయి, అలాగే పిల్లలు ఉన్నారు. ఎందుకంటే చాలా మంది కార్డ్స్లోని యాడ్ అవ్వలేని పిల్లలు ఉన్నారు. అలాగే డిలీట్ చేయాలి, ఎందుకంటే మ్యారేజ్ అయిన తర్వాత తల్లిదండ్రుల కార్డులో ఉన్నారు, వాళ్ళని సపరేట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళకంటూ సపరేట్ కార్డు కావాలంటే కనుక వాళ్ళని అందులోంచి స్ప్లిట్ చేసేయాలి. అలాగే చనిపోయిన వాళ్ళు ఉన్నారు, చనిపోయిన వాళ్ళు డిలీట్ చేయాలి. అలాగే కార్డ్ హెడ్స్ ఉంటారు కదా, కార్డ్ హెడ్ ఉంటారు కదా, వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఉన్నారు, కార్డ్ హెడ్ని మార్చాల్సి ఉంటుంది. ఇలాగా కరెక్షన్స్. సొంతిల్లు అయితే పర్వాలేదండి, అద్దింట్లో ఉన్న వాళ్ళు చాలా మందికి రేషన్ కార్డులోని కరెక్షన్స్ ఉన్నాయి. వాళ్ళ పేర్లు కరెక్షన్స్ అవనివ్వండి, డేట్ ఆఫ్ బర్త్ కరెక్షన్స్ అవనివ్వండి, ఇంకా చెప్పాలి అంటే కనుక అడ్రస్ కరెక్షన్ అయితే కనుక మెయిన్ మాట అండి. ఎందుకంటే అద్దింట్లో ఉంటున్న వాళ్ళు ఎప్పుడు ఒకే ఇంట్లో ఉండరు కదండి, వాళ్ళు మారుతుంటారు. ఒక్కోసారి ఇల్లు మారుతుంటారు, ఒక్కోసారి ఏరియానే మారిపోతుంటారు, ఒక్కోసారి ఊరే మారిపోతుంటారు. అలాంటి వాళ్ళందరూ కూడా ఎక్కడైతే మ్యాపింగ్ అయిందో ప్రతిసారి అక్కడికి వెళ్ళి ఏమీ అప్లై చేసుకోలేరు కనుక అలాంటి వాళ్ళు కరెక్షన్స్ చేసుకోవాలి. అలాగే మైగ్రేట్ వాళ్ళు చాలా ఉన్నారు. మైగ్రేట్ అయిన వాళ్ళు అంటే ఒక డిస్టిక్ నుంచి ఇంకొక డిస్టిక్, లేదా ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి అలా మైగ్రేట్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అంటే రేషన్ కార్డులో ఇన్ని రకాల సర్వీసెస్ ఓపెన్ అవ్వాలన్నమాట అండి. ఒకటి యాడింగ్ ఓపెన్ అవ్వాలి, అలాగే కొత్తవి అయితే కనుక కొత్తగా పెళ్ళయి రేషన్ కార్డు ఎప్పుడు ఓపెన్ అవుతే పెట్టుకుందామని చాలా మంది ఎదురు చూస్తున్నారు, అలాంటి వాళ్ళు ఉన్నారు. అలాగే స్ప్లిట్ అయ్యే వాళ్ళు ఉన్నారు, డిలీట్ చేసే వాళ్ళు ఉన్నారు, అలాగే యాడింగ్ చేసే వాళ్ళు ఉన్నారు, అలాగే కరెక్షన్స్ చేసుకున్నారు. ఇవన్నీ కూడా ఒకే సర్వర్లో ఓపెన్ అవ్వాలి అంటే కనుక కొన్ని రకాల కారణాలు ఉండొచ్చండి. ఎందుకంటే వాళ్ళు డేట్ అనౌన్స్ చేసి ఉండొచ్చు, కానీ ఆ డేట్ ప్రకారం ఓపెన్ చేయకపోతే అది ఫేక్ అవుదండి. కొంత టైంను మనం పాటించాలన్నమాట. అంటే కొంత ఓపిక పట్టాలి. ఇన్నాళ్ళు ఓపిక పట్టాం, ఇంకొక 2-3 రోజులు లేదా ఒక 10 రోజులు ఓపిక పట్టినట్లయితే రేషన్ కార్డ్ సర్వర్ రాకుండా ఉండదు, ఈ సర్వీసులన్నీ కూడా ఓపెన్ అవ్వకుండా కూడా ఉండదండి. ఖచ్చితంగా ఇవన్నీ జరిగే ప్రాసెసే. ప్రతి గవర్నమెంట్లో కూడా రేషన్ కార్డు తో లేని పని అంటూ లేదన్నమాట. ఎందుకంటే అన్ని పథకాలకి మూల కారణం రేషన్ కార్డు కనుక. 2వ తారీఖు నుంచి మనకి సచివాలయాల్లో ఓపెన్ అవుతాయనేసి పేపర్లో వచ్చిన దాన్ని నేను పెట్టాను, మీకు కటింగ్ కూడా పెట్టానండి. సో ఇప్పుడైతే కనుక మాకు కూడా కొంత ఆశ కలుగుతుంది అనమాట. ఏమో సచివాలయాలే కాదు మీ సేవల్లో కూడా ఓపెన్ అవుతుందేమో. అలాగని ఓపెన్ అయితే కనుక ఎప్పుడు ఓపెన్ అవుతుంది, అసలు ఎలా చేసుకోవాలి, మీకు డైరెక్ట్గా నేను మీ సేవలో కానీ ఓపెన్ అయితే కనుక మీకు లైవ్లో చూపిస్తానండి అదంతా కూడా. అలాగే ఇంకా ఏమేమి డాక్యుమెంట్స్ ఏమైనా కొత్త ఎందుకంటే మనం ఆల్రెడీ ఏ డాక్యుమెంట్స్ కావాలో పెట్టాము. ఆల్రెడీ పాత అప్లికేషన్స్ కూడా నేను పెట్టున్నానండి, దాంట్లో మీరు చూసే ఉంటారు కిందన. ఎందుకంటే కామన్గా అప్లికేషన్లోని సింబల్స్ మారచ్చు, లేకపోతే ఏదైనా మార్చు, కానీ డేటా అదే ఉంటుంది కదండి. ఎప్పుడైనా సరే దాన్ని బట్టేనే ఫాలో అవుతారు కదా. సో అందు గురించి నేను అప్లికేషన్స్ కూడా మీకు చూపించి ఇవి అవసరం పడతాయని చెప్పానమాట. సో రేషన్ కార్డ్ సర్వర్ అయితే కనుక ఖచ్చితంగా ఓపెన్ అవుతుంది. ఎందుకంటే కనుక దాని విధి విధానాల్లో కానీ లేకపోతే రేషన్ కార్డులోని కొత్త మార్పులు తీసుకొని వచ్చారన్నమాట అండి. కార్డు డిజైనింగ్లో కానివ్వండి, కార్డు అదేంటి ఇచ్చే విధానం, అంటే పాత కార్డులు కూడా కొత్త కార్డుల కింద మారుస్తున్నారన్నమాట. ఇదంతా కూడా ప్రాసెస్ జరగాలంటే కనుక కొంచెం టైం పడుతుంది. కానీ అలా అయితే ఈసారి అయితే కనుక December 2nd అని ఇచ్చారండి. కానీ లాస్ట్ టైం అయితే కనుక 2 సార్లు మనకి ఏపీ సేవా పోర్టల్లోని సర్వర్ని పెట్టి మళ్ళీ తీసేశారన్నమాట అండి. అలాంటి రోజులు కూడా ఉన్నాయి. అలాగని పెట్టరు అని కాదండి, పెడతారండి. ఎందుకంటే దానిని పెట్టకుండా ఏ పథకం కూడా అవ్వదు కనుక. మళ్ళీ కానీ ఏదైనా రేషన్ కార్డు గురించి అప్డేట్ కానీ వస్తే ఖచ్చితంగా నేను మీకు వీడియోలో తెలియజేస్తానండి. మనకి ఈ రైస్ కార్డ్స్ని తీసేసి రైస్ ఏటీఎం కార్డ్స్ ఇస్తామని కూడా అంటున్నారు. అలాగే మనకి ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్స్ కూడా వస్తున్నాయి అన్నమాట అండి. సో వీటన్నిటి ప్లేస్లోని మళ్ళీ రేషన్ కార్డ్ కూడా ఇస్తున్నారు అని అంటే కనుక దానిలోని మరి చేంజెస్ ఎన్ని వస్తున్నాయి ఏంటో తెలియదు కదండి. ఆ చేంజెస్ అన్నిటికీ కూడా కొంత సమయం పట్టొచ్చు అన్నమాట. అందుకే ఓపిక పట్టండి అందరూ. అలాగే చాలా మంది మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలా రేషన్ కార్డ్ కోసం అని అంటున్నారు. మ్యారేజ్ సర్టిఫికేట్ ఖచ్చితంగా అడుగుతారండి. ఎందుకంటే మీరు మీ అమ్మగారు కార్డ్ నుంచి స్ప్లిట్ అయ్యేటప్పుడు మీరు ఎందువల్ల స్ప్లిట్ అవుతున్నారంటే అక్కడ మ్యారేజ్ అయింది కనుక అక్కడ మ్యారేజ్ సర్టిఫికేట్ మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
అలాగే మీరు ఇక్కడ కొత్తగా మీరు కార్డ్ క్రియేట్ చేసుకున్నప్పుడు కూడాను ఎప్పుడైనా సరే అండి అక్కడ నుంచి మీరు డిలీట్ అయ్యి అప్పుడు ఇక్కడ అవ్వాలి తప్ప ఇక్కడ మళ్ళీ కొత్తగా కార్డు అంటే మీ అమ్మగారుల దాంట్లో ఉంచేసి ఉండిపోయి మళ్ళీ ఇక్కడ కొత్తగా అప్లై చేస్తే ఖచ్చితంగా రిజెక్ట్ అవుతుందని అది మాత్రం చూసుకోండి. సో మళ్ళీ రేషన్ కార్డ్ సర్వర్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది ఏంటో నా వ్యూయర్స్ అందరికీ కూడా ఖచ్చితంగా తెలియజేస్తానండి. ఒక రోజు 2 రోజులు లేట్ అవ్వచ్చేమో కానీ రేషన్ కార్డ్ సర్వర్ ఖచ్చితంగా వస్తుందన్నమాట. సో ఎవరు కూడా టెన్షన్ పడొద్దండి. సో ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే 2వ తారీఖున అనౌన్స్ చేసిన తర్వాత చాలామంది పాపం వెళ్ళి అడుగుతున్నారు, అలాగే మా మీ సేవకు వచ్చి కూడా అడుగుతున్నారు అనమాట. అందుకే మళ్ళీ నేను ఈ వీడియోని అప్లోడ్ చేశానండి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ వాళ్ళందరికీ కూడా పంపించండి.